ఒకప్పుడు చిరంజీవి స్టార్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో కొన్ని పరాజయాలు కూడా ఎదురయ్యాయి. కానీ వాటిని అధిగమిస్తూ ఎప్పటికప్పుడు తన వ్యూహాలను మార్చుకుంటూ ఎలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులకు నచ్చుతాయని తెలుసుకొని, ప్రేక్షకుల యొక్క అభిరుచులను తెలుసుకొని మరి సినిమాలను చేసి సూపర్ డూపర్ సక్సెస్లను అందుకొని మెగాస్టార్గా తన ప్రస్థానాన్ని ఇప్పటి వరకు కొనసాగిస్తూ వచ్చారు. ఇక ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు తన తమ్ముడైన నాగబాబుని సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశారు. అయితే నాగబాబు 1-2 సినిమాలో హీరోగా చేసినప్పటికీ ఆయన హీరో మెటీరియల్ కాదని చాలా మంది తేల్చేశారు. చిరంజీవి ఎన్నో అంచనాలను పెట్టుకొని నాగబాబును హీరోగా లాంచ్ చేస్తే మాత్రం ఆయన పెద్దగా సక్సెస్ అవ్వకపోవడంతో చిరంజీవిని చాలా మంది విమర్శిస్తూ మాట్లాడారు. అన్నయ్య మెగాస్టార్ అయినంత మాత్రాన తమ్ముడిని కూడా జనాల మీదికి రుద్దుతామంటే ఎలా, ఆయనకు కూడా టాలెంట్ ఉండాలి కదా అంటూ చిరంజీవిని చాలా మంది హేళన చేస్తూనే నాగబాబు మీద విమర్శలు చేశారు. ఇక అదే కసితో చిరంజీవి పవన్ కళ్యాణ్ ను సినిమాల్లోకి తీసుకువచ్చి ఎలాగైనా సక్సెస్ చేయాలనే టార్గెట్ ని పెట్టుకొని మరి పవన్ కళ్యాణ్ ను పవర్ స్టార్ గా తీర్చిదిద్దారు. ఇక మొత్తానికైతే చిరంజీవి తన తమ్ముడి విషయంలో ఫెయిల్ అయినప్పటికీ మరొక తమ్ముడి విషయంలో మాత్రం ఆయన సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా వరుస సినిమాలు చేస్తూ అటు పొలిటికల్లో కూడా కీలక పాత్ర వహిస్తూ ఉన్నారు.